హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీస్ ఏ గ్యాలక్సీ. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఏ టూల్తో అయితే వచ్చాను గైస్. అదే ఇంక్ ఫర్ ఆల్. ఈ ఏ టూల్ ఏంటంటే మనం ఏదన్నా బ్లాగ్స్ రాయాలన్నా, లేకపోతే ఈమెయిల్ రాయాలన్నా, లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ కానీ, లేకపోతే ఇంకా దేనికన్నా కంటెంట్ రాయాలన్నా ఈ ఏ టూల్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఇవన్నీ కాదు, ఈ ఏ టూల్ చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ ఏ టూల్ ఎలా వాడాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని అనేది లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. గైస్, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ ఫోన్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, కంప్యూటర్లో కానీ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, సెర్చ్ బార్లో ఇంక్ ఫర్ ఆల్ అనే అయితే టైప్ చేయండి. నేను టైప్ చేస్తున్నా కదా, చూడండి ఒకసారి. ఇంక్ ఫర్ ఆల్ అని టైప్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత మనకి యూఐ అయితే ఇలా ఉండిద్ది గైస్. మీకు మెయిన్ వెబ్సైట్ వచ్చేసి ఇది. బ్యాక్గ్రౌండ్ అంతా పింక్ కలర్లో ఉండిద్ది. ఇంక్ అనే అయితే మనకి వైట్ కలర్లో ఉండిద్ది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలా అయితే వచ్చిద్ది. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి కదా. కంటిన్యూ విత్ గూగుల్ అని, కంటిన్యూ విత్ ఫేస్బుక్ అని, కంటిన్యూ విత్ మైక్రోసాఫ్ట్ అని 3 ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి కదా. మీరు ఏ అకౌంట్ ద్వారా అయినా, మీరు దేనిలో ద్వారా అయినా కూడా మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. గూగుల్ ద్వారా అయినా కూడా, ఫేస్బుక్ ద్వారా అయినా కూడా, మైక్రోసాఫ్ట్ అకౌంట్ ద్వారా అయినా కూడా మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నేను గూగుల్ ద్వారా ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మీ ఈమెయిల్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వచ్చిద్ది. ఇంక్ అని చెప్పుకున్నా కదా, అలా వచ్చిద్ది అలాగా. ఇక్కడ యాప్.inkforall.com అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ యూఐ అయితే వచ్చింది. మనం డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ప్లాన్ అని చెప్పి, క్రియేట్ అని చెప్పి, విన్ అని చెప్పి ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ రైట్ అని, అసిస్టెంట్ అని, ఇమేజ్ అని ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అది కాకుండా ఇక్కడ మీకు ఇంకా ఎక్కువ ఆప్షన్స్ అయితే ఇచ్చారు మీకు ఇక్కడ. మీరు ఏదైనా బ్లాగ్స్ రాయాలన్నా ఇక్కడైతే రాసుకోవచ్చు, లేకపోతే సోషల్ మీడియా క్యాంపెయిన్ అయితే మీరు చేసుకోవచ్చు. ఈమెయిల్ రైటింగ్ ఒకటి. ఇంకోటి వచ్చేసి మనకి యాడ్ క్యాంపెయిన్ అని ఉంది. అంటే మీరు ఏదైనా యాడ్ చేయాలనుకోండి, మీరు దీనిలోకి వెళ్ళి మీరు ఎలాంటి యాడ్ కావాలో మీరు ప్రాంప్ట్ ఇస్తే మీకు దానికి తగ్గ ఐడియా ఇచ్చిద్ది. కిందకు వచ్చేసి అసిస్టెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ వీడియో అనేది ప్లే అవ్వదు. దాని మీద ఇంటో అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి మనం ఇక్కడ. ఆస్క్ ఇంక్ అని ఉంది కదా, మనకి డిఫాల్ట్ గా ప్రాంప్ట్ అయితే వచ్చింది. దాన్ని క్లియర్ చేసుకొని మీరు ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. నేను ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. నేను ఇన్ఫర్మేషన్ అబౌట్ అబ్దుల్ కలాం అని అయితే టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు వాయిస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏ వాయిస్ కావాలో మీరు ఒకటైతే సెలెక్ట్ చేసుకోవాలి. వాయిస్ అంటే మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్రెండ్లీగా కావాలంటే ఫ్రెండ్లీ సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు వచ్చే ఆన్సర్ అనేది మీకు ఒక ఫ్రెండ్కి ఎలా అయితే చెప్తారో అలాగైతే మీకు వచ్చిద్ది.
సో, ఫన్నీగా కావాలంటే మీకు ఫన్నీగా అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకొచ్చిన ఆన్సర్ అనేది ఫన్నీగా అయితే వచ్చిద్ది. సో, నేను ఫ్రెండ్లీ పెడుతున్నాను. సో, ఇవి ఆప్షనల్ అనమాట. సో, అవుట్‌పుట్ లాంగ్వేజ్ ఉంది గదా! మీకు ఏ లాంగ్వేజ్‌లో కావాలంటే ఆ లాంగ్వేజ్‌లో సెలెక్ట్ చేసుకోండి. సో, నేను ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏఐ రైట్ అని ఉంది గదా! దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చిద్ది. ఒకసారి చూద్దాము మనకి ఆన్సర్ ఎలా వచ్చిందనేది. సో, మనకి ఇది కొద్దిగా టైం అయితే తీసుకునిద్ది. డెఫినెట్‌గా ఆన్సర్ అయితే వచ్చిద్ది. సో, చూసారు గదా! మనకి ఆన్సర్ అయితే వచ్చింది. సో, ఇది సేమ్ లైక్ మన చాట్‌జీపీటీ లాగానే. చాట్‌జీపీటీ, జెమినీ మీరు డైలీ లైఫ్‌లో యూజ్ చేస్తా ఉంటారు కదా! దానిలాగానే అనమాట అసిస్టెంట్ అనేది. సో, మళ్ళీ ఇక్కడ డాక్యుమెంట్ అని ఉంది కదా! సో, డాక్యుమెంట్స్‌లోకెళ్దాం ఒకసారి చూద్దాము. సో, డాక్యుమెంట్స్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ వీడియో కాన్‌ప్లే అని ఉంది కదా! ఇక్కడ ఇంటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏదన్నా అంటే మీరు ఎంఎస్ వర్డ్‌లో గాని, పీడీఎఫ్‌లో గాని ఏదన్నా రాస్తా ఉంటారు గదా! సో, ఎంఎస్ వర్డ్‌లో ఏదన్నా రాస్తా ఉంటారు గదా! సో, అదే మీరు ఇక్కడైతే చేయొచ్చు. మీరు అలా కాకపోతే ఇక్కడ ఆస్క్ ఇంక్ టు రైట్ సంథింగ్ అని ఉంది గదా! మీరు అక్కడ ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ప్రాంప్ట్ ఇస్తే మీకు ఆటోమేటిక్‌గా అదే రైట్ అయితే చేసిద్ది. సో, నేనొకసారి ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. చూడండి ఒకసారి. సో, నేనైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కమాండ్ అని ఉంది గదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రైట్ చేసిద్ది ఇక్కడ. సో, మనం ఎంఎస్ వర్డ్‌లో ఎలా అయితే మనం టైప్ చేసి రాస్తామో, ఇక్కడ మనం ఏఐని యూజ్ చేసి మనం ఇక్కడైతే రాయొచ్చు. సో, మీరు చూస్తున్నారు గదా! ఇక్కడ మనకి ఆన్సర్ అయితే వచ్చింది. సో, మీరు ఇలా గంటల తరబడి ఎంఎస్ వర్డ్‌లో మీరు టైప్ చేయనక్కర్లేదు. మీకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు. మనకి ఎంఎస్ వర్డ్‌లో ఎలా అయితే రాస్తామో అలాగైతే వచ్చిద్ది మనకి. సో, మైనస్ ఏంటంటే ఇది మనం డౌన్‌లోడ్ అయితే చేసుకోలేము. సో, నెక్స్ట్ ఆప్షన్ చూద్దాము. మనకి ఆహ్, సో, ఆహ్, మనం ఏదైతే టైప్ చేసామో అది ఇక్కడైతే సేవ్ అయిద్ది. సో, దీన్నైతే డౌన్‌లోడ్ చేసుకోవడానికైతే ఉండదు. సో, ఇమేజెస్‌లోకెళ్దాము. సో, ఇమేజెస్ అయితే మనకి వర్క్ అవ్వట్లేదు. సో, మీరు ప్రాంప్ట్ ఇచ్చినా గూడా ఇక్కడైతే వర్క్ అవ్వదు. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను నేను ఆల్రెడీ. సో, ఇక్కడ అసిస్టెంట్ ఉంది గదా! అసిస్టెంట్‌లోకి వెళ్ళినాక ఇక్కడ మోర్ ఏఐ టూల్స్ అని ఉంది గదా! దాని మీద క్లిక్ చేస్తే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో, మీకు ఏది యూజ్ అయిద్దో అది సెలెక్ట్ చేసుకొని మీరు ప్రాంప్ట్స్ అయితే ఇవ్వాలిక్కడ. సో, స్టోరీ రైటింగ్ అని, మీరు ఈమెయిల్ రైటింగ్ అని ఇలా చాలా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ యూట్యూబ్ టైటిల్ అని ఉంది గదా! యూట్యూబ్ వీడియో టైటిల్ అని ఉంది గదా! సో, ఇలా చాలా అయితే ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, చూస్తున్నారు గదా! ఇలా చాలా ఉంటాయి. సో, మాకు ఇన్ని కాదనుకుంటే ఇక్కడ మీరు ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు. అంటే సోషల్ అని ఉంది గదా! సో, సోషల్ అంటే మనకి ఫేస్‌బుక్ గాని, యూట్యూబ్ గాని, లింక్డ్ఇన్ గాని ఇలా చాలా అయితే వస్తాయి. సో, చూస్తున్నారు గదా! సో, లింక్డ్ఇన్ సీటీఏ జనరేటర్ అని, లింక్డ్ఇన్ బుల్లెట్ పాయింట్స్ క్రియేటర్ అని ఇలా చాలా అయితే ఉంటాయి. మీరు ఏది కావాలంటే మీరు అది సెలెక్ట్ చేసుకొని ప్రాంప్ట్స్ అయితే ఇవ్వండి. సో, ఇలా బిజినెస్‌కి గూడా చాలా అయితే యూజ్ అయ్యిద్ది.
సో, ఇలా చాలా ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేయండి ఏ టూల్ అనేది. సో, మీరు మళ్ళీ ఫస్ట్‌కొచ్చేస్తే మీకు బ్లాగ్స్ గాని ఇలా చాలా అయితే ఉంటాయి గైస్. సో, ఈ ఏ టూల్ అయితే నాకు చాలా నచ్చింది గైస్. మీకు ఇఫ్ దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, డెఫినెట్‌గా వెళ్లి చెక్ చేయండి. సో, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, ఇలాంటి మరిన్ని ఏ టూల్ రివ్యూస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.